హాయ్ అందరికీ, వెల్కమ్ టు అమ్మ ఆవకాయ రుచులు. ఈరోజు రెసిపీ మా అమ్మమ్మ స్పెషల్ గుత్తి వంకాయ కూర. ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది అండ్ టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఫస్ట్ ఒక కడాయిలో పట్టా లవంగా అండ్ రెడ్ మిర్చి వేసి ఫ్రై చేసుకునేసి మిక్సీ జార్లో అవి వేసుకునేసి దాంతోపాటు ఎండు కొబ్బరి, అల్లం, తెల్లగడ్డ అండ్ వేరుశనగపప్పు అండ్ శనగలు వేసి మిక్సీ చేసుకున్న తర్వాత వంకాయలని బాగా వాష్ చేసేసి నైఫ్తో అమరిగా ఘాట్లు పెట్టుకోవాలి. దాని తర్వాత మనం ఆల్రెడీ పౌడర్ చేసుకునేది స్టఫ్ చేసేసి ఆనియన్స్ అండ్ టొమాటోస్ ఈ మరిగా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసి కొద్దిగా పట్టా లవంగా అండ్ టొమాటో కట్ చేసినాం కదా అవి వేసుకునేసి ఒక 1 minute తర్వాత మనం ఆల్రెడీ స్టఫ్ చేసుకున్న వంకాయలు కూడా దాంట్లో వేసేసుకోవాలి. సో వంకాయలంతా వేసిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టి అవి బాగా మగ్గుతాయి. సో మూత పెట్టేసి ఒక 4-5 minutesలో బాగా ఫ్రై అయి ఉంటాయి. సో ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వాటిపైన బాగా వేసుకునేసి మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసేయండి. సో మూత పెట్టి కొంచెం బాగా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. సో వాటర్ వేసేసి అది కొద్దిగా బాయిల్ అయిన తర్వాత మీరు సాల్ట్ అండ్ పసుపు, కారం వేసుకోవాలి. సో అవన్నీ వేసేసి మిక్స్ చేసేసి మూత పెట్టేసేయండి. కొంచెం బాగా ఉడుకుతుంది. కొంచెం సేపు తర్వాత మనం ఆల్రెడీ పొడి స్టఫ్ చేసింది కొద్దిగా ఉంటుంది కదా, సో అది కూడా దాంట్లో వేసేసి మిక్స్ చేసుకోవాలి. సో ఈ పొడిలోనే బాగా ఉడుకుతుంది అది. సో అప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి, టేస్ట్గా వస్తుంది. సో అవి కొంచెం వేసిన తర్వాత చిక్కగా అయ్యి ఆయిల్ సెపరేట్ అవుతుంది. సో అంతే, రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.